నమస్తే, నా పేరు బాయ్ సైదా. మీరు చూస్తున్నారు యువ ద వే ఛానల్. యువ ద వే ఛానల్లో ఈరోజు మనం విశ్లేషించుకుంటున్న అంశం ఏంటంటే చాలా ముఖ్యమైన అంశం. రేపు మే 5 నుంచి జరగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించిన దాంట్లో ఎకనామిక్స్ పేపర్ 1 అట్లాగే ఎకనామిక్స్ పేపర్ 2 అంటే జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు అట్లాగే సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే 100కు 100 మార్కులు మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని మనం ఈరోజు వివరించుకుంటున్నాం. ఎకనామిక్స్ అనగానే చాలామంది విద్యార్థులు తడబడుతుంటారు, భయపడుతుంటారు. కానీ అదేమీ లేకుండా, ఎటువంటి బెనుకు లేకుండా రేపు ఎగ్జామినేషన్స్లో నేను చెప్పేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చదువుకుంటే కనుక చాలా చక్కటి మార్కుల్ని సంపాదించవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క విశ్లేషణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి 10 మార్క్స్ క్వశ్చన్స్ని చూద్దాం. రేపు జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి 10 మార్కుల ప్రశ్నల్ని మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి, అవి ఎలా చదువుకోవాలనేటువంటిది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. సీనియర్ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫ్యూచర్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్. అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలను వివరించండి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. భారతదేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను వివరించండి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాసెస్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా. భారతదేశంలో పేదరికానికి కారణాలు ఏవి. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాసెస్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ రిమీడియల్ మెజర్స్ టు రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగతకు కారణాలను మరియు నిరుద్యోగిత నివారణ చర్యలను వివరింపుము. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాసెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఆదాయ సంపద పంపిణీలోని అసమానతలకు గల కారణాలను వివరించండి. సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రెజెంట్ కండిషన్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్స్ అండ్ సజెస్ట్ ద మెజర్స్ టు ఇంప్రూవ్ ద కండిషన్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్. వ్యవసాయ శ్రామికుల ప్రస్తుత స్థితిగతులను వివరించి వారి స్థితిగతులను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలను సూచించుము. సెవెంత్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాసెస్ ఫర్ లా ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. సజెస్ట్ సమ్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఇట్. భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత అల్పంగా ఉండడానికి గల కారణాలు ఏవి, ఉత్పాదకత పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలను తెలియజేయండి. ఎయిత్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాసెస్ ఫర్ రూరల్ ఇండిపెండెన్స్. సజెస్ట్ సమ్ రెమిడియల్ మెజర్స్ టు రెడ్యూస్ ఇట్. భారతదేశంలో గ్రామీణ రుణగ్రస్తత కారణాలేవి, రుణ విముక్తి కొన్ని పరిష్కార మార్గాలను సూచించుము. నైన్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫెక్ట్స్ ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ సజెస్ట్ సమ్ రిమీడియల్ మెజర్స్. భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్ లో లోపాలను వివరించి పరిష్కార మార్గాలను సూచింపుము. 10th క్వశ్చన్, వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజ్ ఇన్ ఇండియా ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా సంస్థల లాభ నష్టాలను తెలపండి. 11th క్వశ్చన్, సర్టికల్లీ ఇవాల్యుయేట్ ద 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో 1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానాలను విమర్శనాత్మకంగా పరిశీలింపుము. 12th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 12th 5-year ప్లాన్. 12వ పంచవర్ష ప్రణాళిక లక్షణాలను వివరించండి.
13th question. Explain the causes of regional imbalance in India. భారతదేశంలో ప్రాంతీయ అసమానతలకు గల కారణాలను వివరించండి. ఇప్పుడు మనం వివరించుకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి అంటే సెక్షన్ ఏ నుంచి 5 ప్రశ్నలు పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడగటం జరుగుతుంది. కాబట్టి 5 ప్రశ్నల్లో 3 ప్రశ్నలకి మనం సమాధానం రాయగలిగితే గనక మనం 30 మార్కులు సంపాదించవచ్చు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ క్వశ్చన్లన్నిటి మీద కూడా దృష్టి కేంద్రీకరించి మంచి మార్కులు సంపాదించడం కోసం ప్రయత్నిస్తారని, మరిన్ని ఎకనామిక్స్ క్లాసెస్ కోసం, ఇటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం యువ ద వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా యువ ద వే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.